శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ధనుసు రాశి వారు ద్వితీయార్థంలో వచ్చేటువంటి ఉగాది వరకు కూడా అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతూ అప్పుల బాధ నుంచి బయటపడడానికి, అదేవిధంగా ఈ తీసుకున్నటువంటి అప్పు తీర్చడానికి మార్గాలు కనబడక ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనేకమైన ఇబ్బందులు గురవుతూ అసలు ఎందుకు ఈ పరిస్థితిలోకి దిగిపోయాను, ఇంతకుముందు నేను బాగానే ఉండేవాడిని అనేటువంటి ప్రశ్నార్థకంగా ఎవరైతే ఉంటారో ఈ ఇబ్బందుల వల్ల స్ట్రెస్కి గురైపోయి ఆరోగ్య సమస్యలు అనేటువంటి ఎదుర్కొంటున్నారు. వీరు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి బీజాక్షర మంత్రాన్ని పఠించడం వల్ల, ఎటువంటి దేవాలయ దర్శనానికి వెళ్ళడం వల్ల మాకు మేలు జరుగుతుంది, ఈ అప్పుల బాధ నుంచి తొలగేటువంటి మార్గం ఏముంటుంది అనే విషయంలో ముఖ్యంగా ధనుసు రాశి వారికి వచ్చేటువంటి సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాడుతున్నాయి. ఇప్పటి వరకు మీరు తిమ్మిని బమ్మిని చేసి అప్పులు తెచ్చిన వాడి దగ్గర కానీ, లేకపోతే మీరు అప్పు ఇచ్చిన వాడు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ అవి ఏదో అటు ఇటు జరిగిపోతూ కాలం గడుపుతున్నారు. కానీ వచ్చేటువంటి సెప్టెంబర్ 3వ తారీఖు తర్వాత ఎటువంటి దారులు కనబడక మూసుకుపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది. దీనివల్ల అప్పుల వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చేస్తారు, అతను వచ్చేస్తే నా యొక్క పరిస్థితి ఏమిటి, ఈ అప్పులన్నీ తీర్చడానికి నాకు ఎక్కడ మార్గాలు కనబడడం లేదే, ఎక్కడా కూడా నాకు పైసా పుట్టేటువంటి అవకాశం లభించట్లేదే అనేటువంటి ప్రశ్నార్థకం అంతా ఏర్పడుతుంది. సెప్టెంబర్ వరకు కూడా అటు ఇటు మారుస్తున్నారు. సెప్టెంబర్ 3వ తారీఖు తర్వాత నుంచి మీ స్థితిని మార్చుకోవడానికి ఎటువంటి దేవాలయ దర్శనం చేయాలి ధనుసు రాశి వారు ఆర్థిక పరంగా అంటే కుకీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయండి. లేదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మాత్రం దర్శనం చేయండి. జోడి సర్పాలు కాదు, గుర్తుపెట్టుకోండి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నుంచి వచ్చేటువంటి విపత్తుల నుంచి బయటపడి మీకంటూ ఆర్థికంగా నిలబడడానికి కావలసినటువంటి అవకాశం, అంటే మా కంపెనీలో జాబ్ ఉందనో, లేకపోతే నేను చేయలేకపోతున్నాను నువ్వు చెయ్యి, నువ్వు ఇంత పర్సంటేజ్ తీసుకోనో, లేదా ఈ వ్యవస్థను నడుపుకుంటూ నువ్వు ఉద్యోగానికి వెళ్ళని సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం సెప్టెంబర్ 3 తర్వాత నుంచి ఏర్పడాలి అంటే కుకీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ, లేదా వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కానీ ధనుసు రాశి వారి చేయడం అత్యంత శ్రేయస్కరంగా కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామికి ధనానికి ఏమిటండి సంబంధం అంటే, ఇక్కడ మనం తీర్చేటువంటి అప్పు ఏదైతే ఉంటుందో ఆ అప్పుని మనం కట్టడానికి వెళ్తున్నప్పుడు వేరే అవసరం కానీ వేరే వాళ్ళకి కానీ ఇవ్వకుండా అతనికే అప్పు క్లియర్ చేయడం, మనం ఏదైతే ప్రణాళిక అనుకున్నామో ఆ ప్రణాళిక పూర్తి చేయడం జరుగుతుంది. మనం ఒక ప్రణాళిక అనుకుని వేరే వాళ్ళకి ఆ ధనం పక్కకి వెళ్ళి అనవసరంగా ఎక్కువ ధనం వచ్చేస్తుందని ఆశకి వెళ్ళి అప్పుడైతే మనం తీర్చేయచ్చు కదా అనేటువంటి నమ్మకానికి వెళ్ళి ఈ చేతిలో ఉన్న ధనాన్ని వృధా చేసుకుంటాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆకాశంలో మబ్బులు చూసి కొండలో నీళ్లు ఒలగబోసేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి మన ప్రణాళికగా వెళ్ళి అప్పుల బాధ అనేటువంటిది సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి ఉగాదిలోగా తీర్చి మినిమం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ధనుసు రాశి వారు మినిమం ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది 75% తగ్గుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మీకు వచ్చేటువంటి ఇబ్బందులు అక్కడికక్కడ స్ట్రక్ అవుతాయి. మీరు తీర్చాల్సినటువంటి అప్పులు కానీ మీరు చేయాల్సిన పనులు కానీ పూర్తి అవ్వడానికి కేవలము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మాత్రమే ధనుసు రాశి వారికి రక్షగా ఉంటాడు. అయితే కుకీ వెళ్ళం గురుగారు, మాకు దగ్గరలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లేరు, మరి ఎలా? మీ ఇంట్లోనే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రతిమ పెట్టుకుని పింక్ మందారాలు కానీ లేదా నీలవర్ణ పుష్పాలతో కానీ ఒక మాల గుచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రతిమకు వేయండి. వేసి స్వామివారి ఎదురుగా కొబ్బరి నూనెతో తెల్లటి ఒత్తుతో దీపారాధన చేయండి. దీనివల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది, పాజిటివ్ ఎనర్జీస్ మాత్రం వస్తాయి. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళితో అర్చన చేయించడం. గురువారం మనం గుడికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏమండి అనుకున్నప్పుడు ఇంట్లోనే పింకు పుష్పాన్ని చేతిలో పట్టుకుని మందారాన్ని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యాయ ఐం క్లీం నమః అని 108 సార్లు చెప్పుకుని స్వామివారి పాదాల వద్ద ఉంచి నువ్వులు, బెల్లము,
నైవేద్యంగా సమర్పించి మీరు స్వీకరించడం అనేటువంటిది ధనుసు రాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచన. దీనివల్ల మీ ఆలోచన చురుగ్గా ఉంటుంది, కంగారు పడేటువంటి అవకాశం ఉండదు. అప్పుడు వాళ్ళ యొక్క మాట్లాడడానికి ఎప్పటి వరకు బెదిరించి నేను వస్తాను, నీ పరువు తీసేస్తాను అనేటువంటి విధానాన్ని ఎదుర్కోవడం. ఆ కంగారు పడకు, నాకు 2 నెలల్లో మంచి అవకాశం వస్తుంది, అవకాశం వచ్చిన తర్వాత ఎప్పుడు నేను తీర్చేస్తాను, అతనికి మీ మాట నమ్మకం ఏర్పరచుకోవడం అనేటువంటిది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ధనుసు రాశి వారికి కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ధనుసు రాశి వారు చేయడం వల్ల మీ యొక్క స్థితిగతులు అనేటువంటి మారుతున్నాయి. మీరు ఖచ్చితంగా మీరున్న స్థలాన్ని వేరే చోటకి మారేటువంటి అవకాశం ఏర్పడుతోంది. అది కూడాను ఆగస్టు 28వ తారీఖు నుంచి మీరు మీ యొక్క స్థానాన్ని మార్చుకుని వేరే చోటకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ వెళ్ళేటువంటి స్థలం మీకు అనుకూలంగా ఉండాలి అంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మాత్రమే కలిసి వస్తుంది. పైగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ధనుసు రాశి వారు చేయడం, నేను చెప్పిన బీజాక్షర మంత్రాన్ని చదువుకుని స్వామివారికి పుష్పాన్ని సమర్పించడం వల్ల నెగటివ్స్ అంటే మీకు ఇప్పటి వరకు తప్పుడు ఆలోచనలు ఇచ్చి మీ ఆర్థికంగా మీరు దిగజారిపోవడానికి కారణమైనటువంటి మీ యొక్క బంధువులు కానీ, స్నేహితులు కానీ, పరిచయస్తులు కానీ మీకు దూరం అవుతారు. అమ్మయ్య వాడు వెళ్ళిన తర్వాతనే నేను కొంచెం గట్టెక్కేటువంటి అవకాశం ఏర్పడుతుంది అని మీలో మార్పు మీకే తెలుస్తుంది. ఇప్పటి వరకు రాంగ్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు, లేకపోతే ఇందులో కలిసి వచ్చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని తప్పుదోవ పట్టించిన వాళ్ళు, వీరందరూ కూడా దూరం అవడం అనేటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఏర్పడుతుంది. ఈ ఆరాధన ఎప్పుడు చేయాలి అంటే కనుక జూలై 25వ తారీఖు నుంచి సెప్టెంబర్లోగా చేయండి. ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి షష్ఠి, అమావాస్య తర్వాత వచ్చేటువంటి షష్ఠికి ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ దర్శనం చేయడానికి చూడండి ప్రాధాన్యత. నిత్యము చేయగలిగితే అద్భుతం, లేదు అనుకుంటే ఇంట్లోనే చేసుకోవడం పర్వాలేదు అనేటువంటి స్థితులు ఏర్పడతాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల స్ట్రెస్ గురయ్యి ఆరోగ్య సమస్యలకి ఎవరైతే ఏర్పడుతున్నారో వీరు ప్రతిరోజు కూడా ఖాళీ కవచాన్ని వినడం, లేదా ఖాళీ అష్టోత్తర శతనామావళిని వినడం, ఇలా చేయడం వల్ల అద్భుతంగా మీ యొక్క ఆరోగ్య సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్య ధనుసు రాశి వారికి దీర్ఘ ఆరోగ్య సమస్యలు ఎవరైతే ఉన్నారో వీరు సాయం సంధ్య వేళ ఆవదము, వేప నూనె కలిపి దీపారాధన చేయండి. చేసి ఖాళీ కవచాన్ని వినడం అద్భుతంగా మీ యొక్క అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి మార్గాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ధనుసు రాశి వారు మరిన్ని మీ యొక్క జాతక విషయాలు కానీ, మీ యొక్క ఆర్థిక స్థిరత్వం కానీ, మీ ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే వాటి గురించి పూర్తి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్తోత్ర నెంబర్ సంపాదించడం వల్ల మీ యొక్క పరిపూర్తి జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. సర్వం పరమేశ్వరార్పితం. ఈ శివలింగాన్ని ఏం చేయాలి? నీళ్ళలో పెట్టుకుని నిత్యము అర్చన చేసుకోవచ్చు, దానికి తప్పేమీ లేదు. శివునికి చెరుకు రసంతో 21 రోజులు కాదు, ఏ రోజు సమస్యగా ఉన్నా నిత్యము చేయగలిగితే అద్భుతం. సమస్య ఉన్నప్పుడు ఒక 5-6 రోజులు ఆ పాజిటివ్ మనం తీసుకోవడానికి విశేష ద్రవ్యాలతో అభిషేకం చేయడం ఉత్తమం. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడటానికే మీనరాశి వారికి మనం చెప్తున్నాం కాబట్టి చెరుకు రసంతో మాత్రమే అభిషేకం చేసుకుని ఆ చెరుకు రసం సగభాగాన్ని జీవులకి సగభాగం మీరు స్వీకరించే విధంగా చూసుకోండి. ఇందులో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఆర్థిక విషయంలో ఆగస్టు 20వ తారీఖు నుంచి సెప్టెంబర్ 14 వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పుడు ఆలోచనతోటి, తప్పుడు వ్యవస్థతోటి మిమ్మల్ని తప్పుదారి పట్టించి మీ దగ్గర ఉన్న ధనాన్ని మోసం చేసేటువంటి వారు ఏర్పడుతున్నారు. కాబట్టి ఈశ్వరారాధన చేయడం వల్ల మీకు లభించేటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ, మీకు తప్పు ఆలోచన ఇచ్చేటువంటి వారు దూరం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఏది జరిగినా మీనరాశి వారికి సర్వం పరమేశ్వర అనుగ్రహంతో జరుగుతుందని చెప్పి నమ్మండి. ఇంకా మరిన్ని వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి మీనరాశి వారు కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించుకుని మీ వృత్తి, వ్యాపార, నిత్య జీవితంలో జరిగేటువంటి అవకతవకలు, సంసారంలో ఉన్నటువంటి గొడవలు, ఆర్థికంగా స్థిరత్వం ఎప్పుడు పొందుతారు, ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీనరాశి వారు ఏ వ్యవస్థలోనా సరే నిత్యము ఈశ్వరారాధన ఒకటి మాత్రమే మిమ్మల్ని ఏడాది గట్టునెక్కించేటువంటి అవకాశం. సంవత్సరంలో ద్వితీయాంతంలో ప్రారంభమవుతున్నాం కాబట్టి మీనరాశి వారు
ఖచ్చితంగా ఈశ్వరారాధన చెయ్యండి. పరమేశ్వరం సర్వం రక్షమాం.